వెంకటేశాయ. గేయ రామాయణం సుందరకాండ. శ్రీరామ్ 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 శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామమేలు కరుణతోటి. మెరిసేటి బంగారు శిఖరాలతో ఉదయించు సూర్యుడై మైనాకుడు ప్రీతితో ఆతిథ్యమును చేకొని తరింపజేయమని వేడుకొనగా, ఓ పర్వతోత్తమా మెచ్చినాను మార్గానాగనని ప్రతిన నేను చేసి తిని కనుకనే నిలువలేను. దయచేసి తెలుసుకో నా మనసును అని పలికి వీడ్కొని పోవు వేళ హనుమయ్య దీక్షనే తరచి చూడ. దేవతలు కోరగా నాగమాత సురసతను రాక్షసిగ రూపు దాల్చి హనుమయ్య దారికే అడ్డు నిలిచి తనకతడు ఆహారమని పలికెను. తెరువుమా నీ నోరు అనుచు హనుమా తన రూపు యోజనాలకు పెంచెను. 100 యోజనముల పొడువునా తన నోరు పెంచగా సురస హనుమా కడు బుద్ధి కుశలుడై దాని నోట అంగుష్ట మాతృడై దూరి వచ్చే. వెరగంది నిజ రూపు దాల్చి సురస మెచ్చుకొని ఆశీర్వదించి పంపే. హనుమయ్య సలుపు ఘన కార్యములు దేవతలకానంద హేతువయ్యే. ఆవలి ఒడ్డునకు చేరువేళ కడలిలో సింహికాను రాక్షసి తగినంత భోజనము దొరికెనంటూ ఆకర్షణము చేసే హనుమనీడ. ఛాయాగ్రాహి అని గ్రహించిన హనుమ మరల తన తనువు పెంచి సూక్ష్మ రూపుడై రాకాసి నోట దూరి అద్దాని తనువునే చీల్చివేసే. ఈ రీతి ఎదురైన గండమ్ములు గడచి ఆవలిదరి చేరుకొనెను. రాక్షసుల దృష్టిలో పడరాదని తన రూపు సంక్షేపమునరించెను. శ్రీరామ రామ రామ శుభనామ సీతామనోభిరామ. నీ పేరు వేయి నామాల సాటి వరనామమేలు కరుణతోటి. ఓం నమో వెంకటేశాయ.